హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే గులాబ్ జామ్ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో తెచ్చినటువంటి గులాబ్ జామ్ పిండిని వేశాను. అందులో కొన్ని పాలు వేసుకున్నాను. పాలు ఎందుకంటే పాలు పోయడం వలన పిండి మృదువుగా అవుతుంది. ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. కాకపోతే ముందుగా పాలు పోసిన తర్వాత పిండిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. పిండి మృదువుగా ఉండాలంటే మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీనికి గాను కావలసిన పాకాన్ని తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో 1 కప్పు చక్కెర, కొంచెం నెయ్యి, సరిపడా నీళ్లు వేసుకొని మరిగించాలి. పానకం తయారయ్యాక యాలకుల పొడి వేసుకోవాలి. మరొక స్టవ్ పై కడాయిలో నూనె వేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న ఈ గులాబ్ జామ్లను వేడెక్కిన నూనెలో వేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూడాలి. గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి చక్కెర పానకంలో వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు వేడివేడి గులాబ్ జామ్లు తయారుగా ఉన్నాయి. వీటిని ఒక చిన్న గిన్నెలో సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.